అంటే ఏదైతే జనసేన ఆవిర్భావ సందర్భంగా అయితే చాలా విషయాలు మాట్లాడారు. దానికి చాలా కాంట్రవర్సీలు జరిగిపోయినాయి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఏదైతే టీడీపీ అభిమానులు చాలా వ్యతిరేకతతోటి ఇప్పుడు అందరూ చాలామంది ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్‌ని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు. ఎందుకంటే జగన్ అరాచక పాలన నుంచి కాపాడాము ప్రజల్ని. అలానే 40 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీని నిలబెట్టామని చెప్పాడు. అంటే వాళ్ళు అప్పటిదాకా పడిపోయి 23 సీట్లు పడిపోయి ఉన్నారు కదా! వాళ్ళని నిలబెట్టి దాదాపు ఇన్ని సీట్లు మేము గెలవడానికి కారణం జనసేన పార్టీ అని అయితే ఆయన చెప్పుకొచ్చారు. అంటే దీన్నైతే వాళ్ళు ఒప్పుకోవట్లేదండి. ఖచ్చితంగా టీడీపీ ఇప్పుడు పార్టీ కాదు, 40 సంవత్సరాల పార్టీ. 2009, 2004లో ఓడిపోయినప్పటికీ మేము నిలబడ్డాం. 2014లో మేము గెలిచాము. ఆహ్, అది మరి జనసేన పార్టీ మమ్మల్ని నిలబెట్టేది ఏంది? మేము ఇప్పటి నుంచో స్ట్రాంగే, మా క్యాడర్ స్ట్రాంగ్‌గా ఉంటుందని అయితే టీడీపీకి సంబంధించిన కొంతమంది వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్సర్ కావచ్చు, కొంతమంది యూట్యూబర్స్ కావచ్చు, చాలామంది టీడీపీకి సంబంధించిన నేతలైతే దీని గురించి అయితే అస్సలకి పవన్ కళ్యాణ్ మాటలైతే సమర్థించట్లేదు. వ్యతిరేకంగా అయితే ట్రోల్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అలా తప్పు పవన్ కళ్యాణ్ మాట్లాడడం, మరి ఆ మాటలు వెనక్కి తీసుకుంటే బాగుంటుందని అయితే చాలా వీడియోలు కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు. మరి దీనిపైన మీరు పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమే అనిపిస్తే కామెంట్ అయితే చేయొచ్చండి మీరైతే. దీని మీద నేను ఎలాంటి స్పందన అయితే చేయలేను. ఎందుకంటే మనం చూసుకుంటే 2000 ఎందుకంటే వాళ్ళకి ఓట్లేం తగ్గలేదు. 39 పాయింట్ పైనే ఉంది. దాదాపు నియర్ 40% ఓట్లయితే 23 సీట్లు పరిమితమైనప్పటికీ 40% ఓట్లు ఉన్నాయంటే ఆటోమేటిక్‌గా వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నట్టే టీడీపీ స్ట్రాంగ్‌గా ఉన్నట్టే. కానీ గెలుపోటములు కానీ గెలుపుకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కారణమే అనేది వాళ్ళు లోకేష్ చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకున్నారు కాబట్టి నో ప్రాబ్లమ్. కానీ టీడీపీని మేము నిలబెట్టామని పవన్ కళ్యాణ్ అంటం అనేది కరెక్ట్ కాదనిపించింది నాకు కూడా ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే టీడీపీని ఒకళ్ళు నిలబెడితే నిలబడిన పార్టీ కాదు. వాళ్ళకి సంస్థాగతంగా మీరు చూసుకుంటే చాలా డీప్ రూటెడ్‌గా ఉన్న పార్టీ అది. దాన్ని ఒకళ్ళు నిలబెట్టాల్సిన అవసరం లేదు. మీరు చూస్తే 40% ఓట్లు ఉంది. ఆ రోజు 23 సీట్లకు పరిమితమైన ఇప్పుడెందుకు జగన్మోహన్ రెడ్డి కూడా 11 సీట్లకు పరిమితమైనప్పటికీ 40% ఓటు ఉంది ఆయన దగ్గర. అది గుర్తుపెట్టుకోవాలి కదా! ఇప్పుడు రేపొద్దున ఎవరో వచ్చి వైసీపీని నిలబెట్టేది ఏముంటుంది? కాకపోతే 4, 5% ఓటింగ్ శాతంతోటి ఎవరు గెలుపోవటంలో ఉంది సహజం. కానీ ఇంత భారీ విజయం సాధించడంలో ఖచ్చితంగా జనసేన పాత్ర అయితే ఉంది. అలానే కష్టకాలంలో వచ్చి హెల్ప్ చేశామని మన చంద్రబాబు నాయుడు అలానే లోకేష్ ఇద్దరు కూడా చెప్పడం చూసాం. కానీ ఆ మాట అనుకుని ఉంటే బాగుండనిపించింది. చూద్దాం మరి ఇది ఎంతవరకు రచ్చ నడుస్తుందో, లేకుంటే దీన్ని చంద్రబాబు నాయుడు, లోకేష్ క్లోజ్ చేసేస్తారో వాళ్ళు మాట్లాడకుండా అయితే చూద్దాం. ఓవరాల్‌గా చూసుకుంటే ఇదైతే పెద్ద చర్చ నడుస్తుంది, రచ్చ నడుస్తుంది. జనసేన కార్యకర్తలకి అలానే టీడీపీ కార్యకర్తల మధ్య అయితే కొంచెం వాగ్వాదం అయితే జరుగుతుంది గట్టిగానే సోషల్ మీడియాలో.